నాయకత్వం, పైలా ప్రసాద్ గారి నాయకత్వం, పైలా ప్రసాద్ గారి నాయకత్వం. పైలా ప్రసాద్ రావు గారు ఈ మధ్యలో రెడ్ కార్పెట్ ఏర్పాటు చేశాం, ఆ మధ్య నుంచి వస్తున్నారు. మన ప్రీతమ నాయకులు పైలా ప్రసాద్ రావు గారి నాయకత్వం, పైలా ప్రసాద్ గారి నాయకత్వం, పైలా ప్రసాద్ రావు గారి నాయకత్వం. పైలా అన్యాయంపై న్యాయం గెలవాలి, అన్యాయంపై న్యాయం గెలవాలి అనే ఒకే నిదానంతో ఇక్కడికి ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణానికి మన ప్రీతమ నాయకులు పైలా ప్రసాద్ రావు గారు వచ్చేస్తున్నారు కావున పైలా ప్రసాద్ రావు జై పైలా, జై పైలా, జై జై పైలా, జై జై పైలా, జై జై పైలా, జై పైలా, జై పైలా, జై జై పైలా, జై పైలా, జై 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 పైలా, జై పైలా. అలాగే మన ప్రీతమ నాయకులు అమ్మా అందరూ కూడా మన ప్రీతమ నాయకులు ఇచ్చేశారు. రోడ్డు మీద నిల్చొని అందరూ వచ్చి కూర్చోవాలి. పైలా ప్రసాద్ రావు గారు వేదిక మీదకి వచ్చారు. అందరూ కరతాల తోలుతో చెప్పడంతో స్వాగతించండి. అలాగే వారి సత్యమని శ్రీదేవి గారిని, అలాగే వారి కుటుంబ సభ్యులు లక్ష్మి గారిని, అలాగే వాళ్ళ ఆడపడుచు గారిని అందరూ కూడా వేదిక మీదకి రావాలి. ఆడపడుచులందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావాలి. పైలా ప్రసాద్ గారి నాయకత్వం, పైలా ప్రసాద్ గారి నాయకత్వం, పైలా ప్రసాద్ గారి నాయకత్వం, పైలా ప్రసాద్ గారి నాయకత్వం. అందరూ అలాగే ఒక నిమిషం దయచేసి వేదిక గ్యాలరీ ఉన్న వాళ్ళందరూ కూడా సంయమనం పాటించండి, అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ కాదు, ఇక్కడ మేము కూడా ఆర్గనైజ్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం తప్పించి మీకన్నా మేము ఎక్కువ కాదు. అందరూ మనందరం కూడా పైలా ప్రసాద్ రావు గారి అభిమానులే. ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా ఆయన ఒక మనసు దోచుకున్న అభిమానులు మాత్రమే. అందరికీ మరొక్కసారి పైలా ప్రసాద్ రావు గారి నాయకత్వం, పైలా ప్రసాద్ రావు గారి నాయకత్వం, పైలా ప్రసాద్ రావు గారి నాయకత్వం, పైలా ప్రసాద్ గారి నాయకత్వం. మరొక్కసారి జై పైలా, 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 జై పైలా. అలాగే పైలా జగన్నాథన్ గారు గత 4 నెలల నుండి జరిగిన పరిణామాలు మీకు చాలా తెలుసు, చూస్తున్నారు, కళ్ళారా చూస్తున్నారు. ఒక వ్యక్తిని పడవడానికి మరో వ్యక్తి, కానీ ప్రసాద్ అన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక 6 నెలల క్రితం మోదమన్నమ్మ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి ముగ్గురు వ్యక్తులు కలిపి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేంటో తెలుసా? ముగ్గురులో ఏ ఒక్కరికి సీటు వచ్చినా మేము కొట్టుకుని పని చేస్తామని. ఎక్కడికి పోయారు మీరు? ఏమయ్యారు? ఏం చేస్తున్నారు? తెలియపరచాల్సిన అవసరం ఉంది. మాడుగుల నియోజకవర్గ ప్రజలు వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు, చాలా తెలివైన వాళ్ళు, అది గుర్తుంచుకోండి. ఎక్కడికి పోయారు సార్ మీరు? మీరు ఏమన్నారు, ఏం చేశారు? 3-4 మండలాల్లో లోకల కాదు, లోకల ముద్దు, లోకల వద్దు అని ధర్నాలు కార్యక్రమాలు చేసావు కదా, నీకు సిగ్గు లేదని అడుగుతున్నాను. గొడవలు పెట్టడానికి ఇష్టపడలేదు అంటే ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నప్పుడు అంటే ఎవరు పిలిచినా వెళ్ళాలి, గౌరవించాలి. అందరూ మనవాళ్ళే కదా. ఆయన తీసుకున్నారు. ఎవరు పిలిచినా, ఎవరు సావుకైనా, రేవుకైనా, పంటకైనా, దేనికైనా
మెచ్చూరు ఫంక్షన్కైనా పెళ్లికైనా అది ఈ పార్టీ ఆ పార్టీ అయినా కాదు, నాయకుడికి వెళ్ళకపోయినా ఆ గ్రామంలో ఉన్న చిన్న కార్యకర్త పిలిచిన ఆయన వెంటే హాజరయ్యేవారు. అది ఆయన వ్యక్తిత్వం. మీరు ఆయన వెళ్తే అక్కడ ఉన్న నాయకుడికి ఫోన్ చేసేవారు, ఎందుకు తీసుకెళ్ళావని. అంటే మన పార్టీ నాయకుడిని మీరు వద్దంటారు అంటే మీరు ఒక్కలే ఉండాలా? మాదిగుల నియోజకవర్గం నీ అడ్డ ఇక ఎవరు రాశాక నీకు అర్థం కావట్లేదు, ఎవరు ఇచ్చారు నీకు? ఎందుకంటే నేను బాధతోనే మాట్లాడుతున్నాను. నిన్న జరిగిన ఇన్సిడెంట్ నిన్న జరిగింది. సత్యనారాయణ గారిని తీసుకొచ్చావు కదా, గెలిపిస్తానని తీసుకొచ్చావు కదా, తీసుకొచ్చిన తర్వాత నిన్న నా మీద సిగ్గే లేదు, అసలు సిగ్గే లేదా? జనాలు ఏమనుకుంటారో కూడా నువ్వు ఆలోచన లేదా? ప్రసాద్ గారు వేసారంటే ఒక అర్థం ఉంది, ఆయన బాధతో ఒక దీంతో వేసుకుంటారు. దాన్ని కళ్యాణం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీని బతిమాలుతున్నాం. ఎందుకంటే మనకి చాలా అవసరం, పార్టీ అవసరం అని మేము బతిమాలుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. గత 6 రోజులుగా మేము అదే పోరాటం చేస్తున్నాం. ఎవ్రీడే ఆయన బతిమాలుతున్నాం. కానీ ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ అవసరమే కానీ వ్యక్తులను విమర్శించారు. కొన్ని కారణాలు కొన్ని తప్పులు చేశారు. ఆయన డబ్బు లేదని చెప్పారు. ఈ సన్నాసులు డబ్బు లేదు ఆయన దగ్గర. దమ్మోసే ఎవరి దగ్గర డబ్బు ఉంది చూపించమండి. వాడిగా నియోజకవర్గంలో పోటీ ఉన్న నాయకుల దగ్గర ఈయనకంటే ఎక్కువ డబ్బు ఉంటే ఈ రోజు మేము పార్టీ నుంచి వదిలిపోతాం. చెప్పండి ఎవరైనా సరే. ఎందుకంటే కొంతమంది నాయకులను విమర్శించారు, ఆయన్ని కూడా విమర్శించారు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్న మహేష్ అని. డబ్బులకి అమ్ముడుకోలేదండి, మనసుతో కొన్నారు అతను. ఈరోజు నిలబడ్డామంటే మనసుతో కొన్నారు. ఎందుకంటే చాలా చాలా భరించాం, ఓము పట్టాం చాలా వరకు. ఇక భరించే ప్రసక్తి లేదు. బాగారు ఈ వేదిక మీద చెప్తున్నాను, ఈ జన సమూహం మధ్య చెప్తున్నాను, మీరే నిర్ణయం తీసుకున్నా, పార్టీ కట్టుబడి నిర్ణయం తీసుకున్నా, లేదా మీరే నిర్ణయం తీసుకున్నా, మీ ఫ్యామిలీ తరఫున మీ ఫ్యామిలీకి మనకే కోటపాలెం మండలం తరఫున మన నాయకత్వం తరఫున నేను మాట ఇస్తున్నాను. మేము ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడే ఉంటాము. పైల యువసేన పైల అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఈనాటి ఈ ఆత్మీయ సమావేశం, ఈ ఆత్మీయ అంతర్మదనం, ఈ ఆత్మఘోష ఏదైతే అంటారో ఏదైనా తీస్తారో పిలవండి. నిజం గెలవాలి, నిజం గెలవాలి, న్యాయం న్యాయం, ఏది నిజం ఏది న్యాయం. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన పైల ప్రసాదరావు గారు నిజం కాదా? 35,000 పైచిరుల ఓట్లు కూడగట్టుకున్న వ్యక్తి నిజం కాదా? 2013 నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న వ్యక్తి పైన నిజం కాదా? మరి న్యాయం ఎవరికి జరిగింది? మరి న్యాయం ఎవరికి జరగాలి? జెండా మోసిన కార్యకర్తకు జరగదా? పార్టీని కూడగట్టి కలుసుకట్టుగా ఒకసారి వచ్చి పోయి జారిపోయి ఉంటూ పోతున్న వాళ్ళని వదిలేసి 2013 నుంచి ఈనాటి వరకు జెండా మోస్తూ పార్టీని బలోపేతం చేస్తూ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తల్లో ప్రతి సంఘాలని ప్రతి వ్యక్తుల్ని వ్యవస్థల్ని సమన్వయం చేస్తూ ఈనాటికి తనను చేసుకొని బాబు తను పోయా సాక్షిగా దేశ అర్థం చేసుకోండి. మీరు అప్పుడే వెళ్ళదు, మహాప్రపంచాన్ని చదివి చూసి వచ్చాడట. కానీ స్థానికంగా ఉన్న 10-15 సంవత్సరంగా కాయ కష్టం నష్టం చూసి ప్రతి ప్రజల్ని ప్రతి గుండెని ప్రతి సమస్యని తట్టి లేపిన ఈ పైల నిజం కాదా? ఈ పైల ప్రయత్నం చేస్తున్న ప్రశ్న న్యాయం కాదా? ఒక్కసారి గ్రహించండి. రాజు బేతాళ్ళు విక్రమార్కుడి కథల్లా మిగిలిపోవద్దు మనం. రాజు విక్రమార్కుడి బేతాళ్ళ కథల్లా మిగిలిపోవద్దు మనం. ఇంత గొప్పటి మహాజనాన్ని, ఇంత గొప్పటి ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని మరొకసారి మీ అందరికీ
ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన స్టేజ్ మీద ఉన్నటువంటి అతిరథ మహాదళితులకు, మన పైలా ప్రసాదరావు గారికి, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక 2 ముక్కల్లో నేను ముగించాలనుకుంటున్నాను. ఇంత మనకి ఒక 2 విషయాలు. మన పైలా ఫౌండేషన్ ద్వారా మన ప్రసాదరావు గారు ఒక నాయకత్వాన్ని వహించకుండా, అధికారాన్ని వహించకుండా ఈ 15 సంవత్సరాలు ఇంత జనాన్ని సేకరించే అవకాశం ఎలా దక్కిందంటే, ప్రతి ఒక్కరికి కూడా తను నిరంకుశం, ప్రతి రాత్రి ప్రతి పవన్ కూడా ప్రతి ఒక్కరికి కూడా సేవా కార్యక్రమాలతో ప్రతి ఒక్కరిని మనందరినీ కూడా సేవా కార్యక్రమాలతో ముంచుతున్నాం. ఈ యొక్క మంచి అవకాశాన్ని కల్పించుకున్నారు. అధికారం లేకపోతేనే ఇంత అవకాశాన్ని కల్పించుకున్నారంటే, అధికారంలో ఉంటే ఒక ఎమ్మెల్యేగా ఉంటే మరి ఎంత పవర్ సంపాదించుకోవచ్చో మీరు అందరూ చెప్పండి. ఒక గవిరెడ్డి రామానాయుడు గారు అనే ఒక వ్యక్తి సంఘలో చేయబట్టి బండారు సత్యనారాయణ మూర్తి గారిని ఇక్కడ తీసుకొచ్చి నేను నిన్ను గెలిపిస్తాను అన్నటువంటి ఒక వ్యక్తి నిన్న వెళ్ళి నామినేషన్ వేసి తీసుకొచ్చారంటే ఆయన గెలిపించడానికా ఓడిపించడానికా ఒకసారి మీరు అందరూ గ్రహించాలి. ఒకవేళ ప్రసాద్ గారికి ఇంత దెబ్బ కొట్టినటువంటి ఆ వ్యక్తిని మరి ఏ ఊరు వచ్చినా సరే మీరేం చేస్తారో మీరు ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మనం ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులనే నేను అనుకుంటున్నాను. అవునా కాదా? ఇప్పటికీ కూడా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి నిరంకుశంగా పనిచేస్తామని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ప్రసాద్ గారికి ఇదే అవకాశం కాకుండా, అదే పైలా ప్రసాదరావు గారికి ఇదే అవకాశం కాకుండా మరొక అవకాశం మనం ట్రై చేద్దామని మీ అందరికీ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, మన మండలంలో ఉన్నటువంటి ఎంపీపీ గారు అవ్వచ్చు, వీళ్ళు నా చేత ఎంపీటీసీ ఎలక్షన్కి నా తండ్రి గారు సంపాదించినటువంటి భూమిని కూడా జీపీఎంసీఎల్ అనే విధానం, అంటే ఇంకా భూమి మనకి తిరిగి రాదు అనే విధానాన్ని నా చేత చేయించి నాకు డబ్బు సరిది ఈ ఎలక్షన్కి ఎంపీటీసీగా నాకు అవకాశాన్ని కల్పించిన మహానుభావులు. అలాంటి మహానుభావులు నేను గెలిచి చీటిలోకి వచ్చిన తర్వాత ఆ మహానుభావులకి ఎంతో మేలు జరిగింది. ఏటిదా మేలంటే అది భగవంతుడిచ్చిన ఆశీస్సులో, నా వల్ల వచ్చిన ఆశీస్సులో నాకు తెలియదు. కానీ అతనికి ఒక మినిస్టర్ పదవి కూడా అవకాశం కలిగింది. అంటే ఎంపీటీసీ అంటే ఆడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, అతను భూములు అమ్మించేసో ఏం చేసో గెలిచే మనం సీటు సంపాదించుకున్నాము కదా అన్నటువంటి అహంకారమో తెలియదు. వాళ్ళకి అంత నిర్లక్ష్యంగా ఉన్నదంటే ఈ నాయకుల దగ్గర ప్రజల మీద ఉన్న అభిమానం ఎంత ఉన్నదనేది దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి. ప్రసాద్ గారికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చేసినటువంటి మాడుగు నియోజకవర్గ ప్రజలకు ముందుగా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మాడుగు నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి అశేషమైనటువంటి ప్రజానీకం, ఇదిగో మన ముందు కూర్చున్నటువంటి పైలా ప్రసాదరావు గారి యొక్క నాయకత్వాన్ని బలపరచడానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇక్కడ నీతికి అవినీతికి, మంచికి చెడుకి, న్యాయానికి అన్యాయానికి, మంచికి మానవత్వానికి జరుగుతున్నటువంటి ఒక సమావేశంగా నేను దీన్ని అభిప్రాయపడుతూ ఉన్నాను. నాకు ముందు మాట్లాడినటువంటి ఈ మండల అధ్యక్షులైనటువంటి మహేష్ గారు చాలా క్లుప్తంగా, చాలా స్పష్టంగా ఈ నియోజకవర్గంలో దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి రాజకీయ కుతంత్రాలు పడినటువంటి నాయకులు ఎంత నీచమైనటువంటి ఎత్తుగడికి దిగజారిపోయి మన నియోజకవర్గ ప్రజల యొక్క అభీష్టాన్ని తాకట్టు పెట్టినటువంటి నీచమైన పరిస్థితికి దిగజారినటువంటి ఆ వ్యక్తులకి తగిన గుణపాఠం చెప్పాలని విచ్చేసినటువంటి మాడుగు నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిజాయితీ నిబద్ధతతో ఈ నియోజకవర్గ ప్రజల్ని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని దృఢమైన సంకల్పంతో అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి పైలా ప్రజలు మీరు ఇస్తున్నటువంటి
కాబట్టి వారికి చదువు ఉంది, వారికి సంస్కారం ఉంది, వారికి తెలివి ఉంది, వారికి ప్రేమ ఉంది. ఈ ప్రజల పట్ల అసంచలమైనటువంటి విశ్వాసం, ప్రేమ, దయ, జాలి అన్ని ఉపయోగించినటువంటి మన పైలా ప్రసాద్ గారు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలా వద్దా? ఏమండి, ఒక మాట చెప్తున్నాను మీకు, నందమూరి తారక రామారావు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కోర్టులో నిలబెట్టారా లేదా? అదే తరహాలో మాడుగుల నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆంధ్ర రాష్ట్ర నడిబొడ్డున సచివాలయంలో నిలబెట్టి వారి హక్కుల్ని కాపాడే తమ్ము, ధైర్యం, సైతం, తెలివి, విద్యుత, విద్యలు అన్ని ఉన్నటువంటి పైన ప్రసాద్ గారు మనం ఒక ఓటు, ఒక మనిషి, ఒకే విలువ. మనకున్న ఓటుని మన మనిషి అయినటువంటి, మన రైతు బిడ్డ అయినటువంటి, మన ఇంటిలో పుట్టి మన దగ్గర పెరిగి మన కోసం వచ్చినటువంటి పైలా ప్రసాదరావు గారికి ఓటు వేయాలా వద్దా? ఓటు వేద్దామా వద్దా? మనందరం కూడా దృఢమైన సంకల్పంతో ఓటు వేస్తే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా పైలా ప్రసాదరావు గారిని శాసనసభకు పంపించవచ్చు. పంపించడానికి మనందరూ సిద్ధంగా ఉన్నావా లేదా అనేటువంటిది ఈ సభ ప్రజలు ఉంది. ఈరోజు పైలా ప్రసాద్ అన్నయ్యకి మరి నెల రోజుల క్రితమే తెలుగుదేశం తరపు నుంచి టికెట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు అన్నయ్య 15 సంవత్సరాల బట్టి నుంచి ప్రతి స్కూల్కి డిజిటల్ క్లాసులు అయితేవి, రైతాంగాన్ని అయితేవి అనేక కార్యక్రమాలు ఈ 15 సంవత్సరాలు బట్టి ఆయన ఎన్నో కార్యక్రమాలు ఈ మాడుగుల నియోజకవర్గంలో చేసుకున్నారనే సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి అలాంటి సేవా దృక్పథం ఉన్న మనిషికి ఈరోజు టికెట్ ఇచ్చి మళ్ళీ లాక్కోవడం అనేది భోజనం పెట్టి లాక్కున్న కట్టే అయిపోయింది. అందుకని ఇప్పుడు అన్నయ్య ఎక్కడైతే మనకి అన్యాయం జరిగిందో అక్కడే మనం ప్రసాద్ అన్నయ్య అంటే అందరికీ ప్రసాదం పంచలాంటి వాడు. ప్రసాదం మనం ఎవరం కూడా పంచుకొని తినే, అందరికీ 10 మందికి పంచుదామని వచ్చి సేవా దృక్పథ కార్యక్రమాలు ఎన్నో చేశారు ప్రసాద్ అన్నయ్య. అలాంటి ప్రసాద్ అన్నయ్యని వదులుకోవడం మనందరికీ ఇష్టం లేదు కాబట్టి ఈరోజు మనందరికీ ప్రసాద్ అన్నయ్యకి ధైర్యంగా అండగా నిలబడాలని ముందుకొచ్చాం. అందువల్ల నా తెలుగుదేశం పార్టీలోనే ఎక్కడైతే గౌరవం కోల్పోయారో అక్కడ ఆ గౌరవాన్ని సంపాదించుకోవాలని ఈ సభాముఖంగా మళ్ళీ అన్నయ్యకి చెప్తున్నాం. పార్టీ మీకు మంచి పదవి ఇచ్చినంత వరకు పార్టీతో పోరాడదాం, మీ అందరం మీ వెనకట్లే ఉంటాం, పార్టీ కష్టపడి పనిచేయండి, మీకు న్యాయం జరిగేటట్టు మేము చూస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. కూడా ప్రసాద్ గారు వెంటనే నేను ఉంటూ అనేక కార్యక్రమాలు నేను ఆయనతో ఫాలో అయ్యి చేయడం జరిగింది. నా విషయంలో కూడా ఒక విషయంలో రమ్మంటే అతను వచ్చి దాన్ని పరిశీలించి దీన్ని పరిష్కారం చేద్దామండి అని కూడా హామీ ఇచ్చారు. ఆ విధంగా అందరికీ కూడా ఆయన తోడ్పాటు జరగడం జరుగుతుంది. అయితే చాలామంది మరి ప్రసాదరావు గారికి టికెట్ ఇవ్వలేదు కదా, మీరు ఏం చేస్తారు, ప్రసాద్ గారు ఏం చేస్తారు అనేసి నన్ను అడగడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, ఈ సమావేశంలో ప్రసాద్ గారిని కానీ ఆయన అనుచరులు కానీ మీరు అడగొద్దు. ఇక్కడ మీరు అందరి అభిప్రాయం ఆయన చెబితే ఆనంద్ గారు వెళ్తారు, ఆ విధంగా రాబోయే ఎలక్షన్లో ముందుకు వెళ్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సొంత నిధులతో అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 2009లో ఎమ్మెల్యేకి గెలిపించుకున్నావు. నువ్వేం చేసావు? నియోజకవర్గంలో అనేక గ్రూపులు, మొగుడు బెల్లానికి తగు, అన్నదమ్ముల మధ్య తగువులు పెట్టేసి గ్రూపులు విడదీసేసి ఈ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసేసావు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు నీ మీద నమ్మకంతో 2014లో టికెట్ ఇచ్చారు. మేమందరం వద్దని చెప్పాం, అయినా సరే ఇచ్చారు. నువ్వు నిలబెట్టుకున్నావా? మళ్ళీ అదే పని చేసావు. 2019లో అదే పని చేసావు. నీ బాధ భరించలేక చంద్రబాబు నాయుడే నీకు నమస్కారం రా బాబు వెళ్ళిపోరా అని చెప్పారు. ఆయనే పొమ్మని చెప్తే ఇంకా మాకెందుకయ్యా ఈ దరిద్రం? నిన్ను పంపించి పైలా ప్రసాద్ లాంటి ఒక నీతి పరుడిని, నిజాయితీ పరుడిని తీసుకొచ్చి మాడుగుల నియోజకవర్గానికి అప్పచెప్పారు. మాడుగుల నియోజకవర్గం ఊపిరి పీల్చుకుంది. పైలా ప్రసాద్ రావు గారికి టికెట్ ఇవ్వగానే గెలిపించుకోవాలనే తపనతో అందరూ ఏకమయ్యారు. ఆయన కూడా నేను అప్పుడప్పుడు ఆయన్ని దెబ్బలాడుతుంటాను, ఏంటి రాజకీయాల్లో ఏమైనా సున్నిత మనస్తత్వం ఉంటే అవదండి అని చెప్పేసి అన్నాం. కానీ ఆయన అలా కాదు, గ్రూపులుగా ఈడిపోయినందరినీ కలపాలి, కలిపి ఏకం చేసి ఎలక్షన్ చేయాలని చెప్పేసి ఆయన ఎంత కష్టపడి అంతా ఒక దగ్గరికి చేరదీసి గెలుపు ఖాయం ఈ నియోజకవర్గంలో పైలా ప్రసాద్ ఎమ్మెల్యే అవుతాడన్న పరిస్థితి నుంచి అకస్మాత్తుగా ఈరోజు బండా సత్యనామూర్తిని తీసుకొచ్చి పెట్టారు.
కానీ ఈ రోజు ఏంటంటే ఈ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? గౌరెడ్డి రామానాయుడు ఒక మోసగాడు తీసుకొచ్చి ఈ రోజు ఆయన నోటికారు అన్ని రాక్కున్నారు. వేలు బండా సత్యనారాయణ గారు కూడా చెప్తున్నాం, ఆయన్ని నమ్మొద్దండి. మీరు పెద్ద ఆయన, మీ అంటే మాకు గౌరవం ఉంది, కానీ మీరు వెనకాదలు ఎవరైతే తిప్పుతున్నారో రామానాయుడిని, ఆయన వల్ల మొత్తం సంకనాకి పోతుంది. ఆయన ముందు నడిపించి మిమ్మల్ని గోతులు తవ్వుతున్నాడు. పైలా ప్రసాదరావు గారికి జరిగిన పాపం మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దహించి వేస్తుందని చెప్పేసి ఇంకోసారి తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు కదండి ఈ మధ్య అంతా ఏం జరిగిందో చెప్పండి. ఎంత అన్యాయం జరిగిందండి. 15 సంవత్సరాలు కష్టపడితే మీ జనాల మధ్యలో మా ఆయన తిరుగుతూ అటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి చుట్టూ తిరుగుతూ మీ అందరి మధ్య ఉండి ఎవరికి ఏ కష్టం వచ్చినా మీకు నేనున్నాను అంటూ ఆయనకి చేయగలిగినంత సహాయం చేసి ఎంత కష్టపడి సీటు తెచ్చుకుంటే ఏం చేశారండి? సీట్ ఇచ్చారు, సరే మా పని ఏదో మేము చేసుకుందామని మేము ఒకే దారిలో ముందుకెళ్తే మిగతా వాళ్ళు ఏం చేశారండి? వచ్చి మా వెనక వెన్నుపోటు పొడిచారు. అవునా కాదండి? ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదండి. వాళ్ళ పని చేసుకోకుండా ఎందుకు మా మీదకి వచ్చారు? ఇంతకన్నా అన్యాయం ఏముంటుందండి? దొంగ రాజకీయం ఖచ్చితంగా. ఇది చాలా అన్యాయం అండి. ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు, చేతికి వచ్చిందని లాక్కున్నారు. ఎంత దౌర్జన్యం అండి. ఇదంతా అంత ఈజీగా ఇచ్చారా అండి చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళన్నీ చూసుకొనే ఇచ్చారు కదండి. అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకొనే ఇచ్చారు. సర్వేలు చేశారు, ఎన్ని మంచి పనులు చేశారండి. మీ అందరికీ తెలుసు, ప్రతి ఊర్లోనూ ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఆయన దృష్టికి వచ్చిన ప్రతి కష్టాన్ని తీర్చారు. అవునా అండి? మరి ఇలా చేస్తే ఎలా అండి? నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు, ఇదే మొదటిసారి ఇలా స్టేజ్ మీదకి వచ్చి ఇవన్నీ మాట్లాడేలా చేశారు. రోడ్డు మీదకి లాగారండి. ఆయన హ్యాపీగా ఇంట్లో కూర్చొని మా పనులు మేము చేసుకోవచ్చండి. కానీ ఆయనకి జనాల మధ్యలో ఉండడం చాలా ఇష్టం, జనాలంటే చాలా ఇష్టం. ఆయనకి తోచిన సహాయం చేయాలి అని వచ్చారు ఇందులోకి. కానీ వచ్చిన పని సక్రమంగా చేయనివ్వట్లేదండి. ప్రతి దానికి అడ్డు తగులుతున్నారు. వాళ్ళు హెల్ప్ చేయకపోగా చేసిన వాళ్ళు కూడా పాడు చేస్తున్నారండి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఈ అన్యాయాన్ని తరిమి కొట్టండి. మరి మాకు న్యాయం జరిగేలా చూడండి. మీ అందరూ మమ్మల్ని మీ కుటుంబ సభ్యులుగా అనుకొని మాకే కష్టం వచ్చినా మీరు తీర్చండి, మీకే కష్టం వచ్చినా మా ఆయన చూసుకుంటారు. మరి ఈ అన్యాయాన్ని తిప్పికొట్టండి. నన్ను మీ ఇంటి అమ్మాయిగా అనుకొని అడుగుతున్నాను, సహాయం చేయండి. కొంగ పట్టి అడుగుతున్నాను, మాకు న్యాయం జరిగేలా చూడండి. అన్యాయాన్ని తిప్పికొట్టండి. మా ఆయన చాలా ఇష్టపడి ఈ రంగంలోకి వచ్చారండి. ఏదో సరదాగా ఆడుకొని వెళ్ళడానికి కాదు, అందరికీ సహాయపడదాం, ఆయనకి తగిన సహాయం చేద్దామని వచ్చారు. కానీ చెయ్యనివ్వట్లేదండి. పోనీ వాళ్ళు చేసినా బాగుండు. మరి మీ అందరూ ఏం చేస్తారో తెలీదు, మాకు న్యాయం జరిగేలా మాత్రం చూడండి. కానీ మీ ఇంటి అమ్మాయిగా అనుకోండి, మాకు న్యాయం జరిగేలా చూడండి. మా ఆయన్ని
మా ఆయన మీ అందరి వెనక ఉంటారు. మిమ్మల్ని అందరినీ మా ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. మీ సహాయ సహకారాలు మా ఆయనకి అందించండి. మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటారు. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎవరికైనా అన్యాయం జరిగితే మీరు ఊరుకుంటారా? అక్కలారా, చెల్లెల్లారా, అన్నలారా, తమ్ముళ్ళారా, మీరు ఊరుకుంటారా? చెప్పండి. మీ ఇంట్లో అన్యాయం జరిగితే ఈరోజు మీ పైలాకి అన్యాయం జరిగింది. మీ పైలాకి అన్యాయం జరిగింది. మీ పైలాకి అన్యాయం జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేయండి. నేను ఈ నియోజకవర్గాన్ని 15 సంవత్సరాలు ఎంతో కష్టపడి మీకోసం రాత్రనక పగలనక అదేవిధంగా ఫ్యామిలీని వదిలి మీకోసం నేను కష్టపడ్డాను. కానీ ఈరోజు మీరందరూ చూశారు ఏం జరిగిందో. మీ పైలాకి అన్యాయం జరిగింది. ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగితే మనం ఊరుకున్నావా? చెప్పండి. ఏం చేశాం? పోరాటం 54 రోజులు రిలే నిరాహార దీక్షలు చేశాం. అవునా కదమ్మా? చెప్పండి. అలాంటి మీ పైలాకి ఈరోజు అన్యాయం జరిగింది. ఒక్కసారి మీరు అందరూ గుర్తుంచుకోండి. ఆ రోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగితే ఆ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఒక అన్కండిషనల్ గా సపోర్ట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున నేనున్నానని చెప్పేసి జన సైనికులుగా వెళ్ళి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాంటి ఈ రోజు నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి నా తమ్ముళ్ళు, నన్ను నమ్ముకున్న నాయకులు వస్తే ఈరోజు ఎవరో వచ్చి ఈరోజు ఇక్కడ వాళ్ళని భయపెట్టి రాజకీయం చేయడానికి చూస్తున్నారు. మీ పైలా ఊరుకోడు, మీ పైలా వాళ్ళని కాపాడుకుంటాడని చెప్పేసి ఈరోజు మీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు ఇలాంటి రాజకీయాలు చేయడానికి మీరు రావద్దు. మీకు అవకాశం ఉంటే మమ్మల్ని మెప్పించి రాజకీయం చేయండి. అంతే తప్ప పైలాని నమ్ముకున్న నాయకుల్ని భయపెట్టి రాజకీయం చేద్దాం అనుకుంటే మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను చెప్తా ఉన్నాను. మనం అందరం తెలుసు అక్కడ రెడ్డి సత్యనారాయణ గారిని. మర్చిపోతామా తమ్ముళ్ళు? మర్చిపోము. ఆయన ఈ మాడుగుల నియోజకవర్గానికి చేసిన సేవలు 5 సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ మాడుగుల నియోజకవర్గానికి కంటిన్యూస్ గా పనిచేశాడు. అంటే అలాంటి మహోన్నత నాయకుడు కట్టిన ఈ రోజు కోటని ఎవరమ్మా పీటలు వార్చారు? చెప్పండి అమ్మా తమ్ముళ్ళు. కావిరెడ్డి రామానాయుడు అనే చీడ పురుగు వచ్చి ఈ మాడుగుల నియోజకవర్గంలో ఈ రోజు పీటలు మార్చి ఈ రోజు ఆ కోటను పడగొట్టే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ గవిరెడ్డి రామానాయుడు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున నేను పోటీ చేసి ఆయనకి ప్రత్యర్థిగా ఉండడం ఆయనకి మింగుడు పడలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఓడిద్దామని చెప్పేసి చూశాడు ఆ గవిరెడ్డి రామానాయుడు. కానీ నేను వెనక్కి తగ్గేదేలే. ఈ రోజు నీకు ఈ సభావేదిక చెప్తా ఉన్నాను, నిన్ను ఇంటికి పంపించి తరిమి కొట్టే బాధ్యత పైన ప్రసాద్ తీసుకుంటాడని చెప్పేసి ఈ రోజు చెప్తా ఉన్నాం. ఎన్ని తప్పులు చేస్తావు, ప్రతిజ్ఞ చేసావు గుర్తు లేదా? ఆ దేవుడి దగ్గర ప్రతిజ్ఞ చేసావు, ఇక్కడ గొండుపాలెంలో ప్రతిజ్ఞ చేసావు, ఆ మాడుగుల మోదకొండ అమ్మవారి దీంట్లో ప్రతిజ్ఞ చేసావు. ముగ్గురులో ఎవరికి సీట్ వచ్చినా కష్టపడి పనిచేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేసావు. ఎక్కడికి పోయిందయ్యా గవిరెడ్డి రామానాయుడు ఆ ప్రతిజ్ఞ? ఎక్కడికి పోయిందయ్యా? నువ్వు దేవుడినే మోసం చేసిన వ్యక్తివి. ఈ రోజు ఈ ఓటర్ని మోసం చెయ్యలేవా? అది మాత్రం ఒక్కసారి గుర్తుంచుకోండి తమ్ముళ్ళు. మిమ్మల్ని మోసం చేయడానికి గవిరెడ్డి రామానాయుడు వచ్చాడంటే అది మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం వచ్చాడని చెప్పేసి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. ఈ రోజు నువ్వు ఏం చేసావో తెలుసా? మొన్న ఏడ్చావు, అవునా? మొన్న ఏడ్చావు. ఆ తర్వాత ఏం చేసావు? ఆ వైసీపీ ఇంటికి వెళ్ళావు. ఈ రోజు ఏం చేసావు? నువ్వు తీసుకొచ్చిన బండారు సత్యనారాయణ మోసం చేయడానికి పడగట్టావు. మాడుగుల నియోజకవర్గాన్ని తెలుగుదేశాన్ని ఓడించడానికి పడగట్టావు. గుర్తు లేదా గవిరెడ్డి రామానాయుడు? లేకపోతే ఇండిపెండెంట్ గా ఈ రోజు
వేస్తావా? అది ఎంత మోసపూరిత రాజకీయాలు చేస్తావు గవిరెడ్డి రామానాయుడు. మళ్ళీ నువ్వు నీ నాయకులతో చెప్పిస్తావా? అది ఏమిటంటే అది డమ్మీ నామినేషన్ అని చెప్పిస్తావా? నేను ప్రతిదీ తీసా, నీ హిస్టరీ తీసా, నిన్ను తీసుకెళ్తా, నిన్ను బయటికి పంపిస్తా. గుర్తుపెట్టుకో, ఇది మర్చిపోతావా? ఇది హిస్టరీ, ఇది ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఫార్మాట్ లో ఉంది. నువ్వు ఎంత మోసం చేసావో ప్రతిదీ ప్రజలకు తీసుకెళ్లి నిన్ను మాడుగుల నియోజకవర్గంలో తిరగనివ్వకుండా చేస్తానని చెప్పేసి గుర్తుంచుకి సభావేదికగా చెప్తా ఉన్నాను. ఎంతమందిని మోసం చేస్తావు? ఇక్కడ మోసం చేసి ఈ తెలుగు దేశాన్ని మాత్రం నువ్వు మోసం చేయలేవు. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేయలేవు. తెలుగుదేశం కమాన్ని నమ్ముకున్న నాయకులను మోసం చేయలేవు అని చెప్పేసి సభావేదికగా తెలియజేస్తాను. ఇక ఏంటంటే నేను నాన్ లోకల్ అంట, నేను ఇక్కడ పుట్టలేదంట, నేను ఇక్కడ పెరగలేదంట, నాకు ఇక్కడ వ్యాపారాలు లేవంట, నేను ఇక్కడ సంబంధించిన నాయకుడినే కాదంట అని చెప్పేశాడు ఈ గవిరెడ్డి రామానాయుడు. గుర్తుందా తమ్ముళ్ళు? 4 మండలాల్లో నాకు సీట్ ఇచ్చిన తరువాత కూడా వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు ఈ గవిరెడ్డి రామానాయుడు. ఏంటంటే మీ అందరికీ తెలియాలి, ఏం చేశాడో తెలియాలి. ఎందుకంటే అందరికీ ఇది తెలియకపోవచ్చు. ఈ సభా వేదిక మీ అందరికీ చెప్తా ఉన్నాం. 4 మండలాల్లో పైలా ప్రసాద్ నాన్ లోకల్, ఆయనకి సీట్ని వెనక్కి తీసుకోవాలి. ఇక్కడ అక్కడతో నాకంట ఆ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన ముసలాయన, ఆయనకి ఏమీ తెలీదు, మతి భ్రమించిందని చెప్పేసి కూడా నువ్వు నీ అనుచరులతో తిట్టించావు. మర్చిపోయావా గవిరెడ్డి రామానాయుడు? అలాంటి తిట్టించి ఈ రోజు ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మాడుగుల నియోజకవర్గానికి పరిచయం చేశావు. అది ఏంటి? నీ స్వార్థపూరిత రాజకీయాలు. అది ఏం స్వార్థం చేశావు? పైలా ప్రసాద్కి అయితే ఓడిస్తాను, అదే బండారు సత్యనారాయణ గారిని అయితే గెలిపిస్తానని చెప్పేసి తీసుకొచ్చావు. మర్చిపోయావా గవిరెడ్డి రామానాయుడు? ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉన్నాయి. ఇవన్నీ ఇలాంటి మోసపూరిత రాజకీయాలు చేశావు. ఈ రోజు అదే బండారు సత్యనారాయణ గారిని తీసుకొచ్చి ఆయన్ని బలిపోతుగా తిప్పుతున్నావు. గుర్తుందా గవిరెడ్డి రామానాయుడు? ఎందుకంటే ఆయన్ని తిప్పి ఈ రోజు ఆయనకి ఎదురుగా నామినేషన్ వేసావు. అది ఏమైనా గుర్తుందా రామానాయుడు? ఈ రోజు ఎంత మోసపూరిత రాజకీయాలు చేయడానిక నువ్వు ఈ రోజు వచ్చింది? ఇక్కడితో ఆగలేదు. ఇక మన పాపం ఇంకొక బలిపోతు. ఎవరమ్మా ఆ బలిపోతు? పివిజి కుమార్ అనే వ్యక్తిని కూడా ఈ రోజు బలిపోతుగా వాడుకొని తీసుకెళ్లి వదిలేశాడు. అంటే ఎంత మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాడంటే అంత మోసపూరిత రాజకీయాలు చేస్తా ఉన్నాడు. మీకు ఒకటి చెప్పాలి, నేను మాడుగుల నియోజకవర్గంలో నన్ను నాన్ లోకల్ అన్నావు. నువ్వు ఎక్కడయ్యా వ్యాపారాలు చేస్తున్నావు? తీసుకెళ్లి ఆ వైజాగ్లో చేస్తా ఉన్నావు. నువ్వు మాడుగులో ఒక వ్యాపారం పెట్టావా? మాడుగుల్లో ఒక కార్యకలాపాలు చేసావా? ఈ రోజు నన్ను లోకల్ అనే హక్కు నీకు లేదని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాను. ఈ రోజు మాడుగుల నడిబొడ్లో ఈ రోజు విద్యా సంస్థను రన్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే పైలా ప్రసాద్. గుర్తుంచుకో, ఈ రోజు మాడుగుల నడిబొడ్లో ఒక 50 మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఎవరంటే పైలా ప్రసాద్. ఏం చేసావయ్యా? ఈ రోజు పైలా ప్రసాద్ నా నాన్ లోకల్ అని చెప్పేది. నీతో పాటు తిరుగుతున్న అనుచరులకైనా సిగ్గు ఉండాలి. అలాంటి నినాదాలు చేసినందుకు వాళ్ళు కూడా సిగ్గులేని అవినీతి రాజకీయాలు చేయడానికి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. ఇక నా మాడుగుల ముఖద్వారమైన ఆ మాడుగుల్లో పైలా ఫౌండేషన్ అని పెట్టి ఈ రోజు మీ అందరికీ నేను ఈ రోజు ఎన్నో సేవలు చేస్తున్నాను. మర్చిపోయారా తమ్ముళ్ళు? గుడి బడి, ఇక కష్టం నష్టం సుఖం పెళ్లి చావు ప్రతి దాంట్లో నేను పాల్గొన్నాను. గుర్తుందా తమ్ముళ్ళు? మర్చిపోవద్దు. ఇలాంటి చేసిన వ్యక్తిని నువ్వు నాన్ లోకల్ అంటావా? ఈవెన్ భార్య బిడ్డలను కూడా అక్కడ అమెరికాలో ఉంచి పాపం నన్ను ఇక్కడికి మీకు సేవ చేయమని చెప్పేసి పంపించిన ఈవిడని కూడా నువ్వు మోసం చేశావు. ఈమె తమ్ముళ్ళు ఇది మాత్రం జాగ్రత్తగా వినండి. ఇది ఎంత నీచమైన కుట్రపూరిత రాజకీయాలు చేశాడో గవిరెడ్డి రామానాయుడు ఒక్కసారి వినండి. మొన్న మా ఆవిడ మా వదిన బ్యాంకుకి వెళ్ళారు. బ్యాంకుకి వెళ్ళి వాళ్ళు గోల్డ్ లోన్ తీసుకోవడమో లేదా గోల్డ్ లోన్ని మార్చడమో ఇది చేస్తే దాన్ని కూడా వీడియోలు తీసి ఈ పైలా ప్రసాద్కి డబ్బులు లేదు, రాజకీయం రాదని చెప్పేసి చెప్పాడమ్మా. ఇంత మోసపూరిత రాజకీయాలు చేశాడమ్మా తల్లి.
ఎంత మోసపూరిత రాజకీయాలు చేశాడు. అదే వీడియోని తిప్పి ఈరోజు పైలా ప్రసాద్ అంటే సీటు మార్చాడంట. ఇలాంటి మోసపూరిత రాజకీయాలు మనకు అవసరమా చెప్పండి అమ్మా? ఆ గవిరెడ్డి రామానాయుడు లాగా జనాల దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి చెప్పలేదమ్మా ఈ పైలా ప్రసాద్ రావు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి చెప్పలేదమ్మా పైలా ప్రసాద్ రావు. ఇల్లు కట్టించి డబ్బులు తీసుకుంటాను నేను చెప్పేసి చెప్పలేదమ్మా పైలా ప్రసాద్ రావు. నా డబ్బుని నేను తీసుకోవడం లేదా నా గోల్డ్ని నేను డబ్బులు తీసుకున్నానమ్మా. మీ గోల్డ్ని ఏమైనా తీసుకున్నానమ్మా? ఇలాంటి మోసపూరిత రాజకీయాలు చేశాడమ్మా ఈ గవిరెడ్డి రామానాయుడిని. మర్చిపోవద్దు. మీ దగ్గరికంటూ ఓటుకి వస్తే నిలదీయండి, అడగండి, ఇవి ఎందుకు వచ్చావని చెప్పేసి అడగండి, ఇంటి నుంచి బయటికి పరిగెట్టేట్లు చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నానమ్మా. ఇంకా మీకు ఇప్పుడంట ఈ ప్యాకేజ్ స్టార్లు ఇద్దరు తయారయ్యారు మనకి. ఒకటి గవిరెడ్డి రామానాయుడు, ఇంకోటి పివిజి కుమార్. ఈ ప్యాకేజీ స్టార్లు నన్ను ఇంటికి పంపిస్తానని చెప్పేసి ఈరోజు 30 రోజులు అక్కడ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు మా పర్ఫార్మెన్స్ చూసి నాకు సీట్ ఇచ్చి, అవతల లోకేష్ గారు నాకు సీట్ ఇస్తే ఇలాంటి వ్యక్తులు తీసుకొచ్చి ఆ 30 రోజుల్లో కుట్రపూరిత రాజకీయాలు చేసి అక్కడ సీఎం రమేష్ గారికి నా మీద చెప్పాలని చెప్పి ఈరోజు నన్ను ఇక్కడ మార్చే పరిస్థితి తీసుకొచ్చారంటే మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు? ఒప్పుకుంటారా తమ్ముళ్ళు? చెప్పండి. ఎంత మోసపూరిత రాజకీయాలను ఒప్పుకుంటారా? నాకంటే డబ్బులు లేవంట, నాకు డబ్బులు లేవని చెప్పేసి ఈ గవిరెడ్డి రామానాయుడు అదేవిధంగా ఈ పివిజి చెప్పారు. అమ్మా మీకు ఈరోజు చెప్తున్నాను, ప్రతి మండలంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో నాకున్ని ఆస్తులు కానీ నాకున్ని దీంట్లో కానీ ఒక్కరు ఇప్పుడు నిలబడిన ఇంక్లూడింగ్ బండారు సత్యనారాయణ గారు కానీ నా ఆస్తులకి సరిసాటి వచ్చినా నేను ఈ రోజు ఇంకా రాజకీయాలు నిర్వహిస్తానని చెప్పేసి ఈరోజు మీ అందరికీ చెప్తా ఉన్నాను. వీళ్ళు ఎంత మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారమ్మా మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి. రామానాయుడు ఈరోజు చెప్తున్నా, మాడుగుల్లో తెలుగుదేశం వాడదు, పైలా ఉన్నంత కాలం తెలుగుదేశం వాడదని చెప్పేసి ఈ రోజు సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశాన్ని గెలిపించుకునే బాధ్యత ఈ పైలా తీసుకుంటాడు. అందువల్ల ఏంటంటే మీకు ఒకటి చెప్తున్నా, మోసపోయాను కానీ తెలుగుదేశాన్ని మోసం చేయడానికి నేను పైలా లేడు. మీ అందరికీ చెప్తున్నాను, తెలుగుదేశాన్ని నమ్ముకున్న కార్యకర్తలు మోసం చేయడానికి పైలా లేడు, తెలుగుదేశం నమ్ముకున్న నాయకులను మోసం చేయడానికి ఈరోజు పైలా లేడు. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, తెలుగుదేశాన్ని ఇక్కడ గెలిపించే బాధ్యత ఆ రోజు ఏ మాట అన్నానో ఈ రోజు కూడా నాకు అన్యాయం జరిగినా ఈ రోజు కూడా అదే మాటని ఈ రోజు మీ అందరి ముందు నేను ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా అని చెప్పేసి ఈ రోజు మీకు చెప్తా ఉన్నాం. మర్చిపోవద్దమ్మా, ఎందుకంటే పైలా మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం రాలేదు. పైలా ఏమైనా ఉంటే 10 మందికి సాయం చేయడానికి మాత్రం వచ్చాడని చెప్పేసి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. నన్ను మోసం చేసి ఈరోజు నా దగ్గర ఉన్న సీటుని ఈ బండారు సత్యనారాయణ గారు తీసుకున్నారు. అది ఏమైనా న్యాయం తమ్ముళ్ళు? ఆయన ఒక మినిస్టర్గా ఆయనకు అవకాశం కావలిస్తే ఒక్క 20 రోజులు ఆగితే అక్కడ చంద్రబాబు నాయుడు గారి మినిస్టర్గా ఇవ్వచ్చు. అలాంటి వ్యక్తి ఈరోజు నా నోటి దగ్గర ఉన్న కూడిని లాక్కున్నారమ్మా. అది ఏమైనా క్షమిస్తారా తమ్ముళ్ళు? అది క్షమిస్తారా తమ్ముళ్ళు? మనం ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. అలాంటి నా నోటి దగ్గర కూడిని ఆయన లాక్కోవడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. కానీ మీకు ఒకటే చెప్తున్నా, ఈరోజు పార్టీ నాకు కాంటాక్ట్ చేసింది. ఈ సభా వేదికగా మీ అందరికీ చెప్పాను నా తదుపరి కార్యక్రమం. ఎందుకంటే నన్ను నమ్ముకున్న చాలా మంది ఈరోజు ఇక్కడికి వచ్చారు, పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళని కాపాడుకున్న బాధ్యత ఈ పైలాకు ఉంది. ఆ పైలాకు ఉంది కనుక ఈరోజు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, బాధ్యతాయుతమైన నాయకుడిగా మీ అందరికీ నేను మాటిస్తున్నాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటాను, గెలిపిస్తానని చెప్పేసి సభా వేదికగా మీ అందరికీ నేను చెప్తున్నాను. కానీ పార్టీ మాత్రం ఇలాంటి తప్పుడు నిర్ణయాలు చేయకూడదు. దానికి మనం బుద్ధి చెప్పాలి. అది కూడా మన అవసరం. ఎందుకంటే ఎవరో చెప్పింది దాన్ని తీసుకొని ఇలాంటి తప్పుడు నిర్ణయాలు చేయడం కూడా అది మంచిది కాదని చెప్పేసి ఇదే మన మాడుగుల నియోజకవర్గమే ఈరోజు ఎగ్జాంపుల్గా మనం అందరం తీసుకెళ్ళాలి. పైలా ప్రసాద్ ద్వారా అక్కడ పార్టీకి మన అందరం చెప్పి ఈరోజు ఆ పార్టీ కూడా నన్ను సంప్రదించింది. సీట్ ఇవ్వలేని పక్షంలో ఈరోజు నన్ను కూడా గౌరవిస్తా అని చెప్పింది.
కానీ ఆ గౌరవం ఇప్పుడు పైలా ప్రసాద్కి అంత ఆమోదకరంగా లేదు. ఇంకొక 2 రోజులు మాత్రం టైం ఉంది. ఆ ఆమోదకరమైన గౌరవం ఇస్తాదని చెప్పేసి నేను పార్టీ నుంచి ఆశిస్తూ మీకు ఇంకొక 2 రోజుల్లో నా నిర్ణయాలు బహిర్గతం చేస్తాను. ఒక్కటి మాత్రం మీకు ప్రామిస్ చేస్తా ఉన్నాను, నన్ను ఎటువంటి పరిస్థితిలో నేను పార్టీకి మళ్ళీ వచ్చి పని చేసినా, ఎటువంటి పరిస్థితిలో నన్ను ప్యాకేజ్ స్టార్ అన్నా, పైలా డబ్బులు తీసుకున్నాడని అన్నా, వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడన్నా నిలదీయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ చెప్తా ఉన్నా. ఎవరైనా ఈవిడ మొన్న బండారు సత్యనారాయణ గారు ఇంటికి వస్తాయని చెప్పేసి అన్నారు. ఇంటికి వస్తాయని చెప్తే ఆమె ఒకటే చెప్పింది, మావయ్య రండి మావయ్య, మీరు ఒక మినిస్టర్గా చేశారు, ఒక సీనియర్ నాయకులు, మీరు ఇంటికి వస్తాయని చెప్పేసి అన్నం ఏంటి, మీరు రండి అని చెప్పేసి నేను ఆహ్వానించాను. కానీ ఈవిడ ఒప్పుకోలేదు. ఎందుకో చెప్పమంటారా తమ్ముళ్ళు? ఒకటి చెప్పింది, ఏమండి నేను ఎప్పుడూ లేని రాజకీయం ఈరోజు మీ నామినేషన్ రోజు చూశాను. ఇంతమంది మీ అభిమానులు ఈరోజు అంతమంది నామినేషన్లకు వచ్చారు. అలాంటి అభిమానులు ఈరోజు ఎండనక వాననక ఆ రోజు నామినేషన్కి వచ్చి చలించిపోతే, ఈరోజు అలాంటి కార్యకర్తల్ని నాయకులను వదిలి మీకు ఎంత మోసం జరిగినా మీకు సిగ్గుందండి అని చెప్పేసి నన్ను అడిగింది. నాకు సిగ్గుందని చెప్పేసి అడిగింది. అంటే ఇంతమంది మిమ్మల్ని నమ్ముకున్నారు, మీరు ఆయన దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందండి, నాయకులకి మనం ఏం సమాధానం చెప్తా అని చెప్పేసి మీ గురించి ఆలోచించిందమ్మా తమ్ముళ్ళు. ఒక్కసారి గుర్తుంచుకోండి. ఈరోజు మీకు చెప్తా ఉన్నాం, మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, పైలా తప్పు చేయడు, ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు, అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకుంటాడు తప్ప పార్టీని నాశనం చేయడానికి కాదని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు చెప్తూ, వీళ్ళందరికీ మనం గుణపాఠం చెప్పాలంటే కొత్త నాయకత్వాన్ని మనం బలోపేతం చేయాలి. రానున్న రోజుల్లో కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేసే బాధ్యత ప్రతి గ్రామంలో ఈ పైలా తీసుకుంటాడని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ఇదే మాటిస్తా ఉన్నాను, కొత్త రక్తాన్ని, కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేసి రానున్న రోజుల్లో గ్రామాభివృద్ధిని నేను తీసుకుంటా అని చెప్పేసి చెబుతూ, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. మా భోజనాల దగ్గర ఎవరు చేసుకోవద్దు, చాలా కౌంటర్లు ఉన్నాయి, మొత్తం 20 పైన కౌంటర్లు ఉన్నాయి. ఏమి ఇబ్బంది పడద్దు, అందరికీ భోజనాలు ఉంటాయి. చేసుకోవద్దు, నెమ్మదిగా వెళ్ళండి. ప్రతి ఒక్కరికి భోజనాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు భోజనాలు చేసి ఇంటికి వెళ్ళండి. ఎందుకంటే అందరికీ సరిపడా భోజనాలు తయారు చేశారు మన ఇక్కడ నాయకులందరూ. థ్యాంక్ యూ. అందరూ భోజనాలు చేసి క్షేమంగా ఇంటికి వెళ్ళండి. మీరు పైలా ప్రసాదరావు గారి నాయకత్వం, పైలా ప్రసాదరావు గారి నాయకత్వం. భోజనం చేసి చుట్టుపక్కల ఈ డయా చుట్టూ కౌంటర్లు ఉన్నాయి, అందరూ చక్కగా భోజనం చేసి బయలుదేరవలసిందిగా కోరుతున్నాం. Hello.